హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ కాజు మసాలా గ్రేవీ కర్రీ. దీనికోసం మష్రూమ్స్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలాగ పైన పొర మొత్తం ఇలా ఒలిచి తీసేసుకుందాం. ఇలా పైన బ్లాక్ పార్ట్ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా వస్తుందండి. కొంచెం రాకపోతే చాకుతో ఇలా అంటే వచ్చేస్తుంది. దీన్ని మొత్తం ఇలా పొర మొత్తం తీసేసుకుని క్లీన్ చేసుకోవాలి. ఇలాగే అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకుందాం. చూడండి, మష్రూమ్ని ఇలా కొంచెం పెద్ద పెద్ద పీసుల కింద కట్ చేసుకుందాం. కర్రీలో వేసాక బాగా చిన్నగా అయిపోతాయి. చూడండి, ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇలాగే అన్నీ కట్ చేసి తీసుకుందాం. ఈ కర్రీ అన్నది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా మసాలాతో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది మష్రూము. నేనైతే కాజు వేసి గ్రేవీ కర్రీలా చేస్తున్నాను. చూడండి, ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇలాగే మిగిలినవి అన్నీ కట్ చేసి తీసుకుందాం. ఇలా ఈ సైజు ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. నేను ఒక 200 గ్రాములు మష్రూమ్స్ అయితే తీసుకున్నానండి. వీటిని కొంచెం ఉప్పు నీళ్ళల్లో వేసి పక్కకు పెట్టేసుకుందాం. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని జీడిపప్పు అన్నది నానబెట్టుకుందామండి. వేడివేడి నీళ్ళు పోసుకుని నానబెట్టుకోవాలి. అలా అయితే జీడిపప్పు అన్నది తొందరగా నానిపోద్ది. ఒక గంట నానబెట్టుకుందాం, ఓ పక్కన పెట్టేసుకుందాం. వేడి వాటర్ పోసాం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్లో నానిపోద్ది. తర్వాత ఒక మిక్సీ జార్ అన్నది తీసుకుని ఒక 2 టమాటాలు ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకున్నాను ప్యూరీ చేసుకోవడానికి. తర్వాత ముందుగా మనం జీడిపప్పు నానబెట్టుకున్నాం కదండి, అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు తీసుకుని ఇందులో వేసుకున్నాను. అందులోనే కొంచెం మిరియాలు, 2 లవంగాలు, కొన్ని వెల్లుల్లి రబ్బలో వేసి మిక్సీ పట్టుకుందాం. పక్కన పెట్టేసుకుందామండి అది. తర్వాత ఉల్లిపాయలు అన్నది ఇలా చిన్న చిన్నవి చాప్ చేసి పెట్టుకున్నాను. నేను ఒక 3 ఉల్లిపాయలు అన్నది తీసుకున్నాను. ఈ గ్రేవీ కర్రీ కాబట్టి ఉల్లిపాయ ముక్కలు అన్నది కొంచెం ఎక్కువ పడుతుందండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొంచెం బటర్ అన్నది వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత మష్రూమ్ ముక్కలు ఇందాక సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా, వాటిని తీసి శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. కొంచెం సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల జిగురంతా వస్తుంది, జిగురు వదిలిపోతుందండి. అందులో కొంచెం మష్రూమ్స్ జిగురుగా అయినట్టు అయితే తర్వాత వాటిని నార్మల్ వాటర్ పోసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తర్వాత ఈ బటర్లో ఈ మష్రూమ్స్ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత శుభ్రంగా వాటర్ అన్నది వస్తాయండి. వాటర్ శుభ్రంగా ఇంకిపోయేలాగా బటర్లో వేయించుకుని మష్రూమ్ అన్నది పక్కన పెట్టేసుకుందాం. తర్వాత అదే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ అన్నది వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం షాజీరా, ఒక బిర్యానీ ఫ్లవరు, 2 లవంగాలు, ఒక బిర్యానీ ఫ్లవర్ ఉంది కదా, ఒక బిర్యానీ ఆకు వేసుకుని వేయించుకుందామండి. తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, అవి కూడా వేసి వేయించేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నది బాగా వేగాలి. ఒక 10 మినిట్స్ వరకు వేయించుకోవాలండి. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా. ఇలా వేగితే సరిపోతాయి. ఇప్పుడు ముందుగా మనం టమాటా ప్యూరీ పట్టి పెట్టుకున్నాం కదా, టమాటా కాజు పేస్ట్ అది ఇందులో వేసేసుకుని ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలిపేసుకుందాం. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి దీన్ని. ఒక 5 మినిట్స్ అయితే వేగిపోద్ది. హై ఫ్లేమ్ పెట్టుకుని కలుపుకోవాలి శుభ్రంగా దీన్ని, పచ్చివాసన పోయేలా. తర్వాత అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసి ఇందులో వేసేసుకుందాం. వేసుకుని దీన్ని అంతా బాగా కలిపేసుకుందాం. కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే బాగా మగ్గించుకోవాలండి. మూత పెట్టవలసిన అవసరం ఏం లేదు, ఇలాగే బాగా మగ్గించుకుంటే సరిపోద్ది. ఇలా వేయించుకుంటానే దగ్గరుండి వేయించుకోవాలి, అడుగు పట్టకుండా ఉంటుంది. తర్వాత ఇందులో సరిపడా కారం, కొంచెం పసుపు, సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. కర్రీకి సరిపడగా ఇక్కడే వేసేసుకుందాం. కొంచెం గరం మసాలా, ఆల్రెడీ మనం ఇందులో 2 లవంగాలు వేసాం కదా, సరిపోద్దండి. మసాలా అన్నది ఎక్కువ వేయట్లేదు, నేను చపాతీలోకి చేసుకుంటున్నాను ఈ కర్రీ అనేది. వీటిని స్పైసెస్ అన్నీ బాగా కలిపేసుకుందాం. కొంచెం పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ బాగా కలుపుకుని మగ్గిన తర్వాత ఆయిల్ అన్నది పైకి వస్తుంది. పైకి వచ్చేదాకా మగ్గించుకోవాలి. తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నానండి నేను. వేసుకుని గ్రేవీ అంతా బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా బాగా ఉడుకుతుంది కదా. ఉడికేటప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా కాజు జీడిపప్పు అనేది, చూడండి ఇలా మెత్తగా నానిపోద్ది.
మనం పచ్చిపప్పు కూర ఎలా వండుకుంటే బాగుంటుందో అలా ఉంటుందండి ఇది. జీడిపప్పు వేడి వాటర్లో వేసి నానబెట్టుకుంటే, తర్వాత జీడిపప్పు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మష్రూము వేసుకుని బాగా కలిపేసుకుందాం. ఈ కూర అన్నది చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి పూరీలోకి కానీ చపాతీలోకి కానీ మనం బిర్యానీ వెజ్ బిర్యానీలోకి కానీ చాలా బాగుంటుంది. దీన్ని మూత పెట్టి ఉడికించుకుందాం. ఒక 15 మినిట్స్ ఉడికించుకున్నాను నేను. 15 మినిట్స్ అయితే నాకు టైం పట్టిందండి. మధ్య మధ్యలో మూత తీసుకుంటా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మష్రూమ్ అన్నది ముందు మనం వేయించి పెట్టుకున్నాం కదా, పెద్దగా టైం ఏం పట్టదు. ఈ వాటర్ అంతా దగ్గరికి ఎగిరిపోయేటట్టుగా ఉడికించుకుంటే సరిపోద్దండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం, కొంచెం దగ్గరికి పెట్టుకుందాం. తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, ఇంకా దగ్గరికి వచ్చేసింది కదా కూర అన్నదే. మష్రూమ్ కాజు మసాలా గ్రేవీ కర్రీ ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసుకుందామండి. కూర అయితే దగ్గర పడిపోయింది కదా. ఇలా గ్రేవీ కర్రీస్ బిర్యానీలోకి కానీ చపాతీలోకి కానీ పూరీస్లోకి కానీ ఇలా ఇందులో కన్నా బటర్ నాన్లోకి కానీ చాలా బాగుంటాయండి. మీకు కానీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో అన్నదే. మీరు ట్రై చేసి కూర అన్నది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.